సోనియా గారి ఇంటి దగ్గర మనం రావడం జరిగింది. సో బిగ్ బాస్లో సోనియా గారికి ఛాన్స్ వచ్చింది అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఇక అది స్వార్థమే అనుకో ఎలానో అనుకో నా బిడ్డ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలంగాణ ప్రజలందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేలు కానీ ఆమె బర్త్డే కానీ ఇంట్లో ఎవరు బర్త్డేలు అయినా పక్కకి వెళ్ళాలి, ఆశ్రమంలోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఫుడ్ తినిపియాలి, వాళ్ళ కొద్దిసేపు ఆడాలి. ఈమె చిన్న పిల్లలాగా అప్పటి నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని రివ్యూస్ చెప్తున్నారు చాలా మంది. అంటే ఈ అమ్మాయి ఇట్లా ఆడుతుంది, అమ్మాయి ఆడపిల్లల్ని మీ వీడియో కోసమో మీ మీడియా కోసమో మీకు అక్కడ చూడాలి జనాలు అని మట్టుకు అమ్మాయిలను బదనాం చెయ్యదు. ఓకే ఓకే కాబట్టి ఆమె మాట లాయర్ లాగానే మాట్లాడుతుంది. ఆయన ఒక సెలబ్రిటీ ఆయన. అదే అదే అత్త అంటే బాగా ఇష్టం. ఓకే అత్త అందులో వస్తుందంటే మొన్న అక్కడ దాంట్లో గొడవలలో కూడా అయితే ఆమె ఏంటి మా అత్తను అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుంది అని చూస్తాడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం మంత్రిలో ఉన్నాం. సో మంత్రికి ఎందుకు వచ్చామంటే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ సోనియా గారు మీకు అందరికీ తెలుసు. సో వాళ్ళది స్వస్థలం వచ్చేసి మంత్రియే. సో మంత్రికి ఎందుకు రావడం జరిగిందంటే వాళ్ళ ఇల్లును మీకు చూపిద్దామని చెప్పేసి ఇంత లాంగ్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. సో వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం, అట్లాగే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అసలు చిన్నప్పటి నుంచి అసలు సోనియా గారు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇంత దూరం రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? సో పదండి. సో మొత్తానికైతే సోనియా గారి ఇంటి దగ్గర మనం రావడం జరిగింది. సో ఇదే వాళ్ళ ఇల్లు. సో ఒకసారి పైకి వెళ్ళి సో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో వచ్చేయండి. పైకి వచ్చేసినాం. సో ఇంట్లో ఎవరు ఉన్నారో మనం తెలుసుకుందాం, బెల్ కొడదాం ఫస్ట్ మనం. నమస్తే అంకుల్. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సో హైదరాబాద్ నుంచి రావడం జరిగింది, శివ స్టూడియోస్ నుంచి. నా పేరు శివ చౌదరి. సో సోనియా గారు బిగ్ బాస్లో ఉన్నారు కదా, సో ఇంటర్వ్యూ చేద్దామని రావడం జరిగింది మిమ్మల్ని. సో ఇంట్లోకి రాగానే ఫస్ట్ హాల్లో సో చాలా ఫొటోస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫొటోస్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత హోమ్ టూర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు అంటే మాకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా. అంటే అందరి ఇళ్ళలో చాలామంది ప్రైవసీ కోరుకుంటారు. అంటే మా ఇల్లు చూపియద్దు అది అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఆ ప్రైవసీతో మనం మొత్తం ఇల్లు చూపించకుండా జస్ట్ మనం హాల్ ఒకటి చూపించడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం. సో ఇద్దరు కొడుకులు కూతురుతో ఇక్కడ ఒక ఫోటో ఉంది మనకు కనిపిస్తుంది. కరెక్టే చెప్పానా నేను? కరెక్టా? కరెక్ట్. ఓకే. సో నేమ్స్ చెప్పండి. నగేష్, మధ్యలో ఓకే, నరేష్, ఓకే, సోనియా. సోనియా. ఈయన నరేష్ వాళ్ళ బాబు, ఓకే, నగేష్ వాళ్ళ బాబు రుద్ర. సో పెద్ద కొడుకు మనవడు, పెద్ద మనవాడు రుద్ర, నగేష్ రుద్ర. ఈయన చిన్న కొడుకు, చిన్న మనవాడు ఆదిత్ బాబు. ఎక్కువ సోనియా గారి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఈ ఫోటోనే కనిపిస్తుంది కదా, తినతో ఎక్కువ ఉంటాయి. అంటే ఇంకా ఆమెకు బాగా బాండింగ్ వాళ్ళతోటే ఉంటది కదా మా అమ్మాయి ఎక్కువ శాతం. కాబట్టి అక్కడే ఆయన ఎక్కువ బాండింగ్ ఉంటది అమ్మతోటి. ఈయన కూడా ఉంటాడు కానీ ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరు డాక్టర్లు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటాడు. పండగలకి దానికి వచ్చినప్పుడే ఆయన తోటి మాకు బాండింగ్. సోనియా గారు బిగ్ బాస్ లో ఉన్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. ఉన్నదానికి ఆమె గెలుస్తుంది, ఆమె చేస్తుంది అన్ని రకాల. ఆమె చిన్నప్పటి నుంచి కష్టాలు చుకాలు అన్ని తెలుసు కాబట్టి ఆమె అన్ని చేయగలుగుతుందని మాకు నమ్మకం. కాకుంటే ఫస్ట్ పబ్లిక్ అవసరం లేదు మనకు, పబ్లిక్ లో వెళ్ళడము. చాలా సినిమాలు కొన్ని చేసింది తను. జాజిరెడ్డి, అదేమంటారు
ఎన్టీఆర్ వాళ్ళది అది ఇది కథానాయకుడు, తర్వాత ఇంకోటి దాదాపు ఒక 10 సినిమాల దాకా చేసింది. అది తర్వాత ఇంకా ఆశా కరోనా అనేది అది లాస్ట్ది. అది మనం వీళ్ళు ఎవరు అంటే మా అమ్మాయే మా చెల్లె కూతురు అని చెప్పిండు ఈయన ఎవరు ప్రకాష్ గారు. చెప్పంగానే సరే మనోళ్ళు కదా, మనకు బాగుంది, ఆమె మాట తీరు కానీ ఏదైనా బాగుంది, సరే మనము దాంట్లో పెట్టుకున్నాం చేసుకున్నాం అంటే సరే అన్నాడు. కొద్ది రోజులు అక్కడ కూడా చేసింది ఆమె. అన్ని ఇంకా కొన్ని అవన్నీ మనకు అంత పెద్ద జ్ఞాపకం ఉంటాయి. జాజిరెడ్డి గాని ఇవి గాని అక్కడ పరిచయం తోటే సినిమాలు వచ్చినాయి. మళ్ళీ ఆజీవ్ గారు పరిచయం తోటి 2 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ లాస్ట్ ఇక అవి. ఆ తర్వాత యాడ్స్ చేసింది చాలా, ఏవో మసాలా అవి ఇవి మినపగుండ్లు అన్ని యాడ్స్ చేసింది. కానీ ఇంకా సినిమాలకు వెళ్ళలే. ఎందుకు అని అంటే మాకు ఫస్ట్ మేము అన్నాం వద్దు బిడ్డ అని అన్నాం. లేదమ్మా నాకు ఛాన్సులు వస్తున్నాయి, నేను రాంగ్ ఎట్లా వదులుకోవాలి అని అంటే సరే నువ్వు చెయ్యి, ఎక్కడ మాట రాకుండా మంచిగా లక్షణంగా. ఆమె మనం చెయ్యవన్నా పిచ్చి బట్టలు వేసుకొని అట్లా పిచ్చి పిచ్చిగా చెయ్యదు. ఆమెకు డ్రెస్ నచ్చాలి, అక్కడ ఏమంటారు అక్కడ సీన్ నచ్చాలి, అట్లా అలాంటివి ఉంటేనే అయితే చాలా వచ్చినాయి ఆ తర్వాత. కానీ ఆమెకు డ్రెస్సింగ్ నచ్చలేదు, ఇట్లా ఉండాలి అంటే అట్లాంటివి నచ్చలేదు. ఆమె అప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారు, నాకు అన్నయ్యలు వదినలు అంత ఫ్యామిలీ ఉంది. మేము ఒక మంతిని అంటే ఇదెంత పెద్ద గొప్ప పేరో మీకు తెలుసు. అంత సాంప్రదాయకం ఉంటది ఇక్కడ. బ్రాహ్మణ్స్ కుమాట్లు అన్ని కులాలు ఉన్నాము. కానీ ఇక్కడ మంతిని గురించి దేవాలయం లాంటిది మంతిని. శ్రీధర్ బాబు మంత్రిలో దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. దేవాలయమే ఉండే వాళ్ళు కూడా దేవాలయం లాగానే ఉంటారు. అందరు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ గానీ, ఇక్కడ గౌడ్స్ గానీ రెడ్డిస్ కానీ కులాల భేదాలు లేవు, అందరం కలిసి ఉంటాం. మా అమ్మాయి ఇక్కడే చదివింది అక్షర స్కూల్లోనే. మేము 3 పిల్లలు కూడా అక్షర స్కూల్లో చదువుకున్నారు. తర్వాత 9th వరకు అక్షరాలు చదివింది. వాళ్ళ పెద్దోళ్ళు కూడా 9th వరకు అక్షరాలు చదివినారు. తర్వాత బయటికి విజయవాడకి వెళ్ళిపోయారు. పెద్దపల్లి ట్రినిటీ విజయవాడకి వెళ్ళిపోయారు. ఈమె హైదరాబాద్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిందంటే అప్పటి వరకు పెద్దోడు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుండు హైదరాబాద్లో. సరే అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య దగ్గర ఉండి చదువుకుంటా అని అన్నయ్య దగ్గరికి ఇంటర్ 2nd ఇయర్ అన్నయ్య అక్కడే చదివింది. ఆ తర్వాత బీటెక్ భోజిరెడ్డిలో వచ్చింది. భోజిరెడ్డిలో రాగానే ఇంకా నేను షిఫ్ట్ అయినా అక్కడికి. షిఫ్ట్ అయిపోయి ఇంట్లో ఉంచుకొని చదివించుకున్నా. అప్పటి నుంచి కూడా అక్కడే చిన్నదేదో ఆశ్రమం ఉండే. ఆశ్రమంకు ఇట్లా మామూలుగా ఫుడ్ టైంలో అప్పుడప్పుడు బయటికి వెళ్ళేది. ఆశ్రమం వాళ్ళు చాలా బాగున్నావమ్మా, ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావా అని, నీకు మంచి ఇంగ్లీష్ ఉంది, మంచి తెలివి ఉంది, మా పిల్లలకు కొద్దిగా చదువు చెప్పంటే సరే అంకుల్ నేను చెప్తా అని వాళ్ళందరికీ ఈమెది అయిపోగానే చెప్పేది. చెప్పి ఆమె 7ంటికి ఇంటికి వచ్చేది. నాకు కాలేజ్ అయిపోయాగానే మా ఇల్లు దిల్షుక్ నగర్ కొత్తపేట. అయితే అక్కడ అంతా చెప్పేసి 7ంటికి వచ్చేది. సరే పోనీ సేవ చేస్తుంది పిల్లలకి, అనాథ పిల్లలకని. ఇక ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేలు కానీ, ఆమె బర్త్డే కానీ, ఇంట్లో ఎవరు బర్త్డేలు అయినా పక్కకి వెళ్ళాలి, ఆశ్రమంలోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఫుడ్ తినిపియాలి, వాళ్ళ కొద్దిసేపు ఆడాలి. ఈమె చిన్న పిల్లలాగా అప్పటి నుంచి కూడా చిన్న పిల్లలాగా వాళ్ళతో ఎగురుతుంది, మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. అందరు అక్క అక్క అని పిల్లల కోడిలాగా అందరు ఎంబడే ఉంటారు. ఆమెకి ఇంకా సంతోషం అలా ఉండడం అనేది. సరే అట్లా చేసేది. ఇక ఆ తర్వాత కూడా ఇంకా ఈ బీటెక్ అయిపోయినాక కొద్ది రోజులు జాబ్ చేసింది. నాకు ఇష్టం లేదు, నేను సివిల్ చేస్తా అన్నది. సరే ఓకే అంటే సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అంటే తన ఇష్టంతో ప్రిపేర్ అయిందా, మీరు కలెక్టర్ అవ్వాలని? మేము కూడా అనుకున్నాం. ఎందుకంటే ఒక డాక్టర్ ఉన్నాడు, ఒకటి ఇంజనీర్ ఉన్నాడు, మళ్ళీ ఈమెన్ ఇంజనీర్ ఎందుకు, కలెక్టర్ చేద్దాము అని అనుకున్నాము. కానీ మనకంతా సమ్మతి ఉందో లేదో అని మళ్ళీ ఆలోచించినాం. ఒకటి ఆమెకు చెప్పినాం, మేము 1 సంవత్సరం వరకు మేము పెట్టగలుగుతాం, ఆ తర్వాత మేము పెట్టలేమమ్మా అని చెప్పినాం. ఢిల్లీ వరకు పోయింది, 2 టైం రాసి. ఢిల్లీలోనే కోచింగ్ ఉంటది కదా, ఇక్కడ చైతన్యలో చేసింది, అక్కడ చేసింది, కానీ రాలేదు. ఓకే, మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ గురించి మాట్లాడదాం. సో ఇది మీ మొత్తం ఫ్యామిలీ అనుకుంటే ఇక్కడ మ్యారేజ్ లో పెద్ద అబ్బాయిది మ్యారేజ్ ఫ్యామిలీ. ఓకే, ఆమె చిన్నప్పుడు బీటెక్ చేసినప్పుడు. ఓకే, ఈ ఫోటో ఆ ఫోటో అన్నయ్య తోటి దిగింది. ఇంకా ఇవన్నీ బీటెక్. ఓకే ఓకే, ఇది బీటెక్. ఇక్కడ వీళ్ళిద్దరు అన్నయ్యలా? 2 అన్నయ్య. ఓకే, ఇంకా తర్వాత ఈ పెద్దోడు పెళ్లి ఎప్పటిది? ఈ పెళ్లి ఎప్పుడైంది? ఈ పెద్దోడిది ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. అంత నాకు 8 సంవత్సరాలు అవుతుంది. ఇది చిన్నోళ్ళు. సో ఇక్కడ మీరిద్దరు సేమ్ ఉన్నారు, పెద్ద కొడుకు మీరు. ఇది ప్లేలో పార్ట్నర్ అని చెప్పాను కదా, అది. ఇది రవీంద్ర భారత్ లో, ఇది యశ్ ప్రో వాళ్ళది కదా.
అవును అలానే అదే పార్ట్నర్. ఓకే, పార్ట్నర్ దాంట్లో. అదే అదే ఇది రామేశ్వరం పోయినాం ఫ్యామిలీతో. ఓకే, అది ఇది అక్కడ రవీంద్ర భారతిలో కేరళదే కానీ రవీంద్ర భారతిలో నేర్పించారు. నేర్పిస్తే అక్కడ నేర్చుకుంది ఆమె. సో కరాటేలో కూడా నేర్చుకుందంట కదా ఇక్కడ నేర్చుకుంది, మందిలో చిన్నప్పుడే నేర్చుకుంది. కరాటే నేర్చుకుంది, ఇక్కడ కత్తిసాం నేర్చుకున్నది. ఆమెకు ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. అందులో ఎవరు? మా పెద్ద కొడుకు. చాలా క్యూట్ ఉన్నాడుగా వీడు చిన్న కొడుకు వాడు. ఓకే, సో చాలా బాగుంది ఫోటో. ఓకే, ఆయన ఒక సెలబ్రిటీ ఆయన. అదే పెద్ద అయినాక హీరో అయిపోతాడు. ప్రతిదీ ఇంకా ప్రతిదీ ఫోటో తీసి నాది ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలంటాడు. ఫోటోలు అంటే ఇష్టం ఆయనకు. చాలా ఇంట్లో కూడా యాక్టింగ్ లాగా చేస్తాడు. నేను ఇలా చేస్తా, నేను అలా చేస్తా చూడు అని. ఇంకా అట్లా అత్త అంటే బాగా ఇష్టం. అత్త అందులో వస్తుందంటే మొన్న అక్కడ దాంట్లో గొడవలలో కూడా అయితే ఆమె ఏంటి మా అత్తను అట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది అని చూస్తాడు. అంతకుముందు చూడలేదు సరిగా, ఇప్పుడు అత్త ఉంది కాబట్టి చిన్న వాడు కూడా చూస్తాడు, ఆదిత్య బాబు కూడా చూస్తాడు. అట్లా అయితే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు కూతురు, సో ఎవరి లైఫ్ లలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో మంతానికి ఎప్పుడెప్పుడు వస్తారు వాళ్ళు? ఏ పండుగలకు వస్తారు ఇక్కడికి? పండుగలకు రారమ్మా, ఎందుకంటే మేము ఇప్పటికి వాళ్ళ పండుగలకు రాక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అందరికి ఫ్యామిలీ వాళ్ళకి దొరికేది 2 రోజులు సెలవు. ఈ 2 రోజులలో ఒక 28 గంటలు ఇక్కడికే ప్రయాణం చేయాలి, ఎంత కార్లు వచ్చినా ఇట్లా వచ్చినా. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు, కానీ మేము అక్కడ ఉండక ఏదో బిజినెస్ ఈ వ్యవసాయం అని అక్కడికి రోజు ఇక్కడ నుంచి అప్పడం చేస్తాడు అంకుల్ వ్యవసాయం కోసం. ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే పిల్లలు చదువు ఉంది ఇక్కడ, అక్కడ నుంచి అప్పడం కాదు, మనం ఇక్కడే ఉండి చదివించుకోవాలని మేము ఆ కాలంలోనే వచ్చినాం ఇక్కడ మంతిన్లో. పిల్లలకు ఇక్కడ ఉండడం కూడా ఇష్టమేం లేదు, కానీ మేము మాకు ఇదంతా మీరే వెళ్తారు ఇంకా మేమే 15 days అక్కడ ఉంటాము, 15 days ఇక్కడ ఉంటాం. వెళ్తే అక్కడ ఒక 1 week ఉంటా, నేను 1 week వచ్చేస్తా. 1 week ఉండి మళ్ళీ అక్కడ వెళ్తాం. మళ్ళీ నేను 20 days 15 days అటే ఉంటుంది. ఓకే, సో ఇప్పటికి మీరు వ్యవసాయం చేస్తున్నారా? ఓకే, చేపిస్తారు. ఏ కౌలకి ఇచ్చి ఇంకా మీరు దగ్గర నుంచి చేపిస్తారు. ఇక వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకు మీకు అనేది. అదే ఇంకా ఏజ్ అయిపోయింది కదా, ఇంకా మేము ఉన్నాం కదా చూసుకుంటాం అని చెప్పేసి. కాకుంటే ఏదన్నా బిజినెస్ పెట్టుకో, ఇంకేమన్నా చేసుకో అని ఏదో చిన్న బైక్ షోరూమ్ అని అలా చేసిండు. కానీ వెళ్తాడు, డైలీ వెళ్తాడు. డైలీ అక్కడ ప్రాబ్లం కరెంట్ మోటార్లు కానీ ప్రాబ్లం అంటే పోయి చూస్తా, చేపించేస్తా, పొలం చూసేస్తా, అంతే వాళ్ళు చేస్తారు. సో బిగ్ బాస్ లో సోనియా గారికి ఛాన్స్ వచ్చింది అనగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ నాకైతే సంతోషమే. వాళ్ళ డాడీ కంటే ఆయన ఎందుకు అనేదే ఉంటది ఆయనకు. కానీ నేను ఎప్పుడు మా కూతురుకు నేను సపోర్ట్ ఉంటా. ఏంటంటే చిన్న విషయం కూడా బయట ఏది జరిగినా ఏదున్నా అమ్మ అని నాతో షేర్ చేసుకుంటది. షేర్ చేసుకుంటే అది కరెక్ట్ అయితే అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తా, లేదమ్మా నాకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు కూడా పోయే ముందు కూడా ఎవరు ఏమో అంటారు, ఎవరు ఏదో అంటారు అని నువ్వు బాధపడొద్దు, నువ్వు అది మామూలే. ఇంకా నేను కావాలని నాకు ఇంత మంచి ఛాన్స్ వచ్చింది, ఇది ఒక్కటి కూడా నేను వెళ్ళొస్తా అని వెళ్తున్నా, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దు, ఎంతమంది ఏమన్నా అనుకోని, నీ బిడ్డ నీకు కరెక్ట్ అని నీకు తెలుసు కదా అని అన్నది. అంటే ఓకే అమ్మా అని ఇంకా ఒప్పుకున్నా నేను. వాళ్ళ అన్నయ్యని కూడా అడిగింది, నాకైతే రిస్క్ ఏమో అని అనిపిస్తుంది అమ్మా అని అన్నాడు. అంటే లేదన్నయ్య అని ఆమె కూడా అన్నది. సరే ఏదేమైనా అందరినీ మెప్పించుకొని ఆమె వెళ్ళింది. అందరినీ మెప్పించుకొని వెళ్ళింది. నేను అంత మంచిగా చేసుకొని వస్తా, నేను ఆడతా, నేను చేస్తా అని వచ్చింది. సో బిగ్ బాస్ స్టేజ్ పైన వాళ్ళ ఫ్రెండ్ యశ్ బాగా ఎంకరేజ్ చేశాడు. లేదమ్మా నువ్వు అన్నిట్లలో ఉన్నావు, నువ్వు దీంట్లో ఎందుకు వెనక పోవాలి, నువ్వు చేస్తావు, నువ్వు సాధించుతావు, నువ్వు నాకు నమ్మకము. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ 4 సంవత్సరాలు వాళ్ళ పార్ట్నర్గా బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నారు. ఆయన బిజినెస్కు ఎంకరేజ్ చేసిండు, దీంట్లో కూడా చాలా ఎంకరేజ్ చేసిండు. ఆయన వలన కూడా ముందుకెళ్ళింది. అట్లా సరే ఆడుతుంది. కాకుండా ఆమె దగ్గర ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. అంతే మనం చూస్తున్నాం కదా లోపల బిగ్ బాస్ లో. అక్కడ ఎవరన్నా కానీ వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానీ ఆమె మాట తీరే అంత ముఖం మీద తప్పు మాట్లాడదు, కానీ మాట్లాడేస్తుంది. అంటే మా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అట్లా. సో ఫస్ట్ డే బిగ్ బాస్ స్టేజ్ పైన చూడంగానే మీరు ఏమనుకున్నారు? ఎట్లా అనిపించింది? ఫుల్ సంతోషం అనిపించింది, చాలా చాలా అనిపించింది. ఓకే,
అంటే ఇప్పటికీ కూడా మేము చూసినాం, సినిమాలలో చూసినాం, కానీ అక్కడ వేరే అనిపించింది, ఎందుకో మళ్ళీ ఇక్కడ వేరే అనిపించింది. ఇక్కడ ఇది కొన్ని కోట్ల ప్రజలు చూస్తున్నారు కదా అని చాలా సంతోషంగా అందరు కూడా మల్లేశ్వరి మీ కూతురు బిగ్ బాస్ లో వేయింది, చాలా గ్రేట్, మన మంతిని అమ్మాయిని మనం గెలిపించుకోవాలి. నేను అట్లా బయటికి వెళ్ళి వినాయకుడిని కొనుకొచ్చుకున్నామని పోతే వాళ్ళందరూ వచ్చి నాకే ఎంకరేజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అట్లా నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది చూడు ఆంటీ మేము పెట్టుకున్నాం సోనియాది అంటే స్టేటస్ పెట్టుకున్నారు పిల్లలు అందరు అట్లా చూపిస్తా అంటే ఇంకా సంతోషం అనిపించింది. అంటే సోనియా గారి రియల్ నేమ్ మల్లేశ్వరియా? నా పేరు మల్లేశ్వరి, ఆమె పేరు సోనియా. నేను ముద్దు పేరు అలా పెట్టుకున్నా, అదే నడుస్తుంది. తర్వాత ఎన్ని పేర్లు పెట్టి నా పేరు నిలవలేదు, అదే పేరు నిలిచిపోయింది. మీ పేరు మల్లేశ్వరి, మీ పేరు చక్రపాణి. ఓకే. సో అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ నామినేషన్ దగ్గర నుంచి అంటే సోనియా గారు గట్టిగా మాట్లాడుతున్నారు అది అని అనుకుంటున్నారు కదా. సో మీరు ఏమనిపించింది మీకు అది చూస్తా ఉంటే? ఒకటి అదే ఓకే ఎల్ఎల్బి చేసింది, ఓకే, కాబట్టి ఆమె మాట లాయర్ లాగానే మాట్లాడుతుంది. ఇంకొకటమ్మా, ఆమె ఆకలి అయితే ఓర్చుకోదు. వదిన దగ్గర కూడా పోయి ఎట్లనే డిమాండ్ చేస్తుంది. పెద్ద వదిన దగ్గర ఉంటది కదా, ఏంది ఇంత పనులు ఉన్నారు, ఇందరు ఉన్నారు, ఇంకా చేయలేదా, నాకు ఈ టైంకే కావాలి అని ఆకలికి ఓర్చుకోదు. ఒకటి ఆమె ఓర్చుకోదు. ఇంకా పక్కోళ్ళు కూడా ఆకలితో ఉంటే ఇంత టైం రాక తినకుండా పెట్టకుండా ఎట్లుంటారు, మనం చేసేది ఎందుకు, మన ఆరోగ్యం గురించి మనం. ఆమె వచ్చింది కామెడీలు చేసింది. సో నిన్న నామినేషన్ దాని గురించి కూడా మాట్లాడుతాను. రోజు షో చూస్తున్నా నేను, ఎక్కడ తప్పైనా అరే ఇక్కడ మా అమ్మాయి తప్పు చేసింది ఇట్లా చేయొద్దు అని నా మనసు కూడా అనిపిస్తుంది కదా. విష్ణుప్రియ ఏం చేసింది, ఆమె ఏదో సరదాగా వాళ్ళతోటి మాట్లాడుకుంటుంది, వచ్చి మైక్ పట్టుకొని వచ్చి ఏదో చేస్తే ఆమెకు అలాంటి సరదాలు అట్లాంటి జోకులు నచ్చవు. ఎందుకంటే ఆమె కమెండ్గా ఉండే మనిషి. ఆమె ఎక్కడ కానీ ఎవరితోటి ఆమె జోకులు వీళ్ళని అనదు. అంటే ఏంట్రా నువ్వు ఇదేంద్రా అదేంద్రా అని ఇట్లా జోక అంటే అయిపోతుంది. కానీ వాళ్ళ గతం గురించి మీరేంటి, మీరు వాళ్ళకు నీకేంటి అని ఆయనకు నీకేం సంబంధం అన్నట్టు మాట్లాడింది కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇగో ఇది ఆట. సో ఎప్పుడన్నా మీకు అంటే సోనియా ఇక్కడ తప్పు చేసింది అని అనిపించిందా, ఏమన్నా అనిపించిందా? అంటే గేమ్ మొత్తంలో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేస్తారు కదా, నాకైతే ఇక్కడ మంచిగా మాట్లాడుంటే బాగుంటుందని ఎప్పుడన్నా నాకు ఒకటే. ఇది కాకుండా కొన్ని వేరే ఛానళ్లలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని రివ్యూస్ చెప్తున్నారు చాలా మంది. అంటే ఈ అమ్మాయి ఇట్లాడుతుంది, నిజ స్వరూపం బయట పెట్టిన అవి అని కొన్ని మీరు చూడొచ్చు, నేను చెప్పనవసరం లేదు. సో వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏది తప్పు చెప్తారు. నేను అనేది ఏంటంటే ఎవరినైనా ఆడపిల్లల్ని మీ వీడియో కోసమో మీ మీడియా కోసమో మీకు అక్కడ చూడాలి జనాలు అని మట్టుకు అమ్మాయిలను బదనాం చెయ్యకండి. ఫ్రెండ్షిప్కు ఉన్న అక్కడ ప్రేమను అంటే అక్కడ తప్పు జరిగితే తప్పును చూపించండి. లేకున్నా నా ఛానల్కు వాళ్ళు ఇయ్యలేదనో, నా ఛానల్ తోటి మాట్లాడలేదనో అట్లా తప్పుగా కామెంట్ చేసి వేరే ఛానల్ వాళ్ళు సరే తెలుసో తెలియక కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా మాట్లాడుతున్నారు. వాళ్ళంటే ఆమె ఇట్లా అట్లా అని అది వాళ్ళ వృత్తి. నేను అది తప్పనను. మరీ తప్పుగా మాట్లాడేదంటే కొంత అంటే మీరు సీజన్లో అంటే కొన్ని సీజన్లో ఫస్ట్ చూసి ఉండొచ్చు. సో లవ్ ట్రాక్ అనేది వీళ్ళే బిగ్ బాస్ వాళ్ళే కొన్ని మ్యూజిక్స్ వేసి అదేసి ఇది వేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో బిగ్ బాస్ వాళ్ళు కూడా మరి ఈ ట్రాక్ లవ్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ పైన మీరు ఏమన్నా మాట్లాడతారా? చేసుకొని అమ్మా, వాళ్ళు ఎన్నన్నా చేసుకొని, నా బిడ్డ నాకు కరెక్ట్ ఉంది, నాకు తెలుసు, వాళ్ళు ఎన్ని చేసుకుంటే నాకేంది, నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళు ఎన్ని అన్నా చేసుకొని. సో చిన్నప్పటి ఒకటి ఏంటంటే మరీ అంత ఇదిగా మాట్లాడొద్దు, అంత వర్గర్గా మాట్లాడుతారు ఒక్కొక్కరు, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అని నా ఆలోచన అంతే. సో చిన్నప్పటి నుంచి సోనియా గారు చాలా కష్టపడొచ్చు. సో ఎప్పుడన్నా మీ దగ్గర వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయా సోనియా? అంటే ఏడవదండి, అస్సలు ఏడవదు. ఆమె కష్టము అనేది ఆమె కష్టం రాకుండానే మేము పెంచినాం. ఎందుకంటే ఆమె అంతటా ఆమె సంపాదించిన దాంట్లో రూపాయి వస్తే ఆటన్న బయట పెట్టుకుంటా, ఖర్చు పెట్టుకుంటా, ఆమె ఇది చేసుకుంది. కానీ ఆమెకు మా చేతులు ఉన్నంతసేపు కష్టం అనేది రానియలేదు ఉంది. ఆమె మంచిగానే బతికింది, వచ్చిన దాంట్లో నలుగురికి పెట్టింది, ఆశా ఫౌండేషన్ అని పెట్టింది. ఎందుకంటే అంతకు ముందు చాలా చేసింది, ఏం పేరు లేదు, ఆమె కనబడతలేదు నేను ఇంత చేసి కూడా. సరే నేను ఇది కూడా ఒకటి చేస్తా అని ఆశా ఫౌండేషన్ అని పెట్టి దాని వలన కేరళకు పోతే పాములు కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇప్పుడు ఈ అభి అనే పిల్లోడు ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా పోయిండు, ఆయన పోయిండు. ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది, ఆమెకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు
మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ సాయం చేసిండ్రు, ఎంబడి పోయిండ్రు. పోతే అట్లాంటి దగ్గర వాళ్ళు భయపడి నీళ్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, వద్దు మనం ఇక్కడనే ఉన్నామంటే లేదురా గట్ల భయపడితే ఇట్లా అని తెగించుకొని ఆమె దారి పట్టింది. సో నిన్న ఎపిసోడ్ లో కూడా మాట్లాడడం జరిగింది కదా అభయ్ నవీన్. సో చాలా కష్టపడి వచ్చింది, నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె ఇన్ని పండ్లు పట్టుకొని వచ్చి ఎక్కడ పేద పిల్లలు కనబడ్డా, ముసలోళ్ళు కనబడ్డా వాళ్ళందరికి ఇచ్చి అమ్మ అని దగ్గర తీసుకొని పట్టుకొని వస్తుంది. నా దగ్గరికి 2 రోజులు వస్తే ఒక రోజంతా ఆమె బయటనే ఉంటది. ఓకే. అలాంటి మార్కెట్కి వెళ్తే ఇప్పుడు కూరగాయలు కొంటారు కదా, మార్కెట్కి వెళ్తే ఆమె బాగా వయసు ఉన్న ముసలోళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇవేం తీస్తావమ్మా అని అడుగుతుంది. అంటే ఇంత అంటే అక్కడ కూడా ఇప్పుడు కేజీ 1/2 కిలో తీసుకుంటుంది కదా, తీసుకున్న తర్వాత ఒక 20 రూపాయలు 30 రూపాయలు కేజీ అంటే తీసుకుంటుంది కదా, తీసుకున్నాక 100 రూపాయలు ఇస్తుంది. చిల్లర లేకపోతే ఉంచుకో అమ్మ అంటది. లేదంటే ఇవి అమ్ముతే నీకు ఎంత వస్తాయి అమ్మ, రోజు పొద్దున్న ఇదంతా అమ్మేస్తావు, ఎంత వస్తాయి అంటే అమ్మ నాకు ఒక 400 వస్తాయి అంటే తీసుకో, 500 తీసుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపో. పెద్ద ఇక పెద్ద వయసు కదా, అదే ఇట్లా కష్టపడాలి అట్లా అని చెప్తాది స్వభావం. ఓకే. అలా ఆటో వాళ్ళకి కూడా ఇప్పుడు ఎప్పుడైనా క్యాబ్ పోయినప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా బయటకు వెళ్తే ఎమర్జెన్సీలో క్యాబ్ వెళ్తే వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తే చిల్లర ఇవ్వకపోతే తీసుకోదు. ఓకే. ఫ్రూట్స్ అయినా ఏదైనా ఆమె ఎక్కడైనా పేదలు ఎక్కడ కనపడతారు, పెద్దవాళ్ళు ఎక్కడ కనపడతారు అని ఫస్ట్ అదే చూస్తుంది. అంతే, తెచ్చి ఆ పూలు అంత అవసరం లేకుంటే పెద్ద వయసు వాళ్ళ దగ్గర చాలా ముసలోళ్ళ దగ్గర కొనాలి. ఓకే. మన రూపాయి వాళ్ళకే పోవాలి. అదే అమ్మా ఆమె దగ్గర మాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చల్లగుండమ్మా అదొక్కటి ఆమె దీవెనలు. ఆ దీవెనలతో ఆమె మంచిగానే బతుకుతుంది, మంచిగానే ఉంటుంది, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. వీళ్ళందరూ ప్రజల అంతా కూడా ఆమెకు ఉంది, అండ ఉంది. ఎక్కడ గోదావరిక ఒక్కటి కాదండి, గోదావరిక నుంచి ఫోను, మంచిర్యాల నుంచి ఫోన్, బెల్లంపల్లి నుంచి ఫోన్, ఇవన్నీ ఫోన్లు. మన అమ్మాయి తెలంగాణ అమ్మాయి మనం గెలిపించుకోవాలి, మీరు ఎక్కడ ఉంటారు, మీకు వచ్చి కలుస్తాం మేము అని మన చుట్టాలే కాదు వేరే వాళ్ళు కూడా అంత ఇది చేస్తారు. సరే, అదే ప్రౌడ్గా ఉన్నది నాకు. ఇంతమంది ఫోన్ చేస్తా అంటే వీళ్ళందరూ నన్ను పొగుడుతుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇక ఉండడము ఆడడం అంటే ప్రజల చేతులు ఉన్నది, ఆమె ఆడే దాంట్లో ఉన్నది. దానికి నేను ఇది లేదు. మా కొడుకు హౌస్ ఉంది, ఆ కుకుడు పిల్ల దాంట్లో 45 ఇళ్లలో మేము ఒక్కలమే తెలంగాణ వాళ్ళం. కానీ చాలా మంచోళ్ళు, అంత చాలా ఫ్రెండ్షిప్ చేస్తారు, బాగుంటారు. కాకుంటే బతుకమ్మ వచ్చిందంటే నేను పేర్చుకొని ఇంట్లోనే పెట్టుకోవాలా అని నేను బాధపడేదాన్ని. బాధపడితే అమ్మ నువ్వు అట్లా బాధపడవద్దు, నేను ఏర్పాటు చేస్తా చూడు అని ఆమె అక్కడ కమిటీ వాళ్ళ అమ్మవారిని పెడతారు. అమ్మవారిని పెడితే అక్కడ ఆ అంకుల్ వాళ్ళ దగ్గరికి పోయి అంకుల్ నేను ఇక్కడ బతుకమ్మ చేస్తా అని అంటే సరే అమ్మా అని అన్నారు. నేను అంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతాను అంటే నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యనే పెట్టుకుంటాడు, కానీ నేను ఇక్కడ చేసుకుంటా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకు, మీరు అందరు వచ్చి ఆడాలి అంటే మాకు ఆడరాదు కదా అన్నారు వాళ్ళు. అప్పుడు అంటే నేను నేర్పిస్తా అన్నది. నేను నేర్పిస్తా అని అనాథాశ్రమంకి పోయి పిల్లల్ని 45 మంది పిల్లల్ని తీసుకొచ్చింది, అమ్మాయిలను 10 సంవత్సరాల నుంచి అంటే 10th క్లాస్ అమ్మాయిల వరకు తీసుకొచ్చి మా కోడలు కూడా చాలా సపోర్ట్ చేసింది. ఏంటంటే వాళ్ళకి వంటలు చేయాలి కదా, వంటలు చేయాలి, ఆమెకు బతుకమ్మ ఆడు రాదు మా అమ్మ కోడలికి, నేను వంటలు చేసి పెడతా సోనియా నువ్వు బతుకమ్మ ఆడిపించుకో అని ఆమె కూడా చాలా వాళ్ళ అన్న వదినే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సరే మొత్తానికైతే అక్కడ బతుకమ్మ అదే కమిటీలో బతుకమ్మ వేర్చి ఆ ఆంటీలందరినీ ఆటలు ఆడిపించి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చింది కదా, ఆ పిల్లలందరికీ ఆటలు ఆడిపిస్తే వాళ్ళు సంతోషపడి ఆ కమిటీ వాళ్ళు కూడా వచ్చిన పిల్లలకి ఎవరికి దోచినంత వాళ్ళు కొంతమంది బట్టలు, కొంతమంది చెప్పులు కొనిచ్చిండ్రు, కొంతమంది బియ్యం ప్యాకెట్లు ఇచ్చిండ్రు, కొన్ని అట్లాంటివి చేసి పంపించింది. అట్లా ప్రతి సంవత్సరం ఒక 5 సంవత్సరాలు చేసింది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కూడా అందరికి ఆట వచ్చింది. నాకు కూడా కొద్దిగా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇక నేను ఆడలేను అని నేను నా ఇంటికి నేను మంతినికి వచ్చేసిన. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళకు వాళ్ళు చేసుకుంటారు, మన తెలంగాణ వాళ్ళలాగా మంచి బతుకమ్మ చేసుకొని ఇప్పటికక్కడ చేస్తున్నారు. ఈమె అందరికి పరిచయం చేసింది చేస్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా అదే మాట అంటారు, ఓకే ఈ మల్లేశ్వరి సోనియా చేయబట్టే మేము ఇక్కడ బతుకమ్మ అనేది పెట్టినాం, మంచి ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము అని వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు.
ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ లో 14 మంది వెళ్ళారు, బేబక్క బయటకు వచ్చేసింది, 13 మంది ఉన్నారు. సో ది బెస్ట్ గా ఈ వీళ్ళు సూపర్ ఆడుతున్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక బాబు నేను ఒకటే అనుకుంటా, నా బిడ్డ గురించి నేను చెప్పుకుంటా. నాకు ఇంకొకరి గురించి ఉన్నారు, లేరు అని కాదు. అప్పటి వరకు వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. ఇప్పుడైతే నా బిడ్డ గెలిచి వస్తుంది నాకని నా సంతోషం మీద నేను చెప్పుకుంటాను. ఇంకొకరి గురించి నేను చెప్పలేను. నేను ఇక అది స్వార్థమే అనుకో ఎలా అనుకో, నా బిడ్డ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలంగాణ ప్రజలందరూ నాకు సపోర్ట్ ఉన్నారు, నాకున్నారు, నాకు కూతురుకున్నారు. చిన్నప్పటి నుంచి నేను సాధిస్తాను అన్ని సాధించిందా? అన్ని సాధించింది. ఒక ఐఏఎస్ కూడా ఇంకొక సంవత్సరం అయితే అది కూడా సాధించుతుండే, కానీ మేము పెట్టలేకపోయినాం. మేము పెట్టలేక వదిలేసినాం. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా కష్టాలు పడ్డారా మీరు కానీ? మా కష్టాలు పడ్డాం, కానీ వాళ్ళకి అక్కడ కష్టం అనేది తెలియని. మేము చాలా వ్యవసాయం చేసినాము, దాంట్లో లాసు, బిజినెస్ చేసినాము, దాంట్లో లాసు. ఎన్ని లాస్ అయినా ఏమైనా మా పిల్లలు, మా పిల్లల చదువులు అంతే. పిల్లలకు మాత్రం చెప్పొద్దు ఇవి అని చెప్పలేదు, పిల్లలకి ఏం చెప్పలేదు. మీరు ఎక్కడ చదువుకుంటే చదువుకోండి, మేము డబ్బులు పెట్టినాం, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. అదే మాకు ప్రౌడ్. స్టార్టింగ్ నుంచి కూడా బెస్ట్ చూసినాం, కాలేజీ కానీ. సో ముగ్గురు పిల్లలలో ది బెస్ట్ వీడు మా వారసుడు అనుకోనికి ఎవరి పేరు చెప్తారు మీరు ముగ్గురు? నేను అట్లా చెప్పలేనమ్మా, అందరు నా పిల్లలే కదా. అట్లెట్లయితే నా పెద్ద కొడుకు నా రైట్ హ్యాండ్, నా బిడ్డ నాకు అంటే ఇట్లాంటి వాటిలలో ప్రౌడ్ గా తెస్తుంది. నా చిన్న కొడుకు చెప్పుకుంటే ఒక డాక్టర్, ఇంత పేదరికంలో ఉండి ఒక డాక్టర్ ని చేసిందంటే ఆయనతోటి కూడా నాకు గ్రేటే. నేను ఎవరిని తక్కువ చేయను. నేను మంచి ర్యాంకర్లు, వాళ్ళు మంచి ర్యాంకర్లు తెచ్చుకొని వాళ్ళు చదివితేనే నేను చదివించిన. డబ్బులు పెట్టినా చదవనోడు ఎంతో మంది లేరు, చాలా మంది ఉన్నారు. మా దగ్గర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో మీకు చిన్నప్పటి నుంచి ఎవరు ఎక్కువ మిమ్మల్ని సతాయించారు? సతాయించడం అంటే చిన్నపిల్ల కదా, గౌరవం ఆమెతోటే ఉంటది మాకు, ఆమెతోటే అంతా ఆమెతోటే ఉంటది, వీళ్ళతోటే ఏముండదు. ఇక పెట్టుబడి పెట్టడం అంటే ఇంకా ఇక అందరికి పెట్టినాంలే, అందరికి పెట్టినాం, కానీ చిన్నోడికి డాక్టర్ కదా, వాడికి కొద్దిగా ఎక్కువ పెట్టవలసి వస్తుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ కి సోనియా గారు వెళ్ళడం జరిగింది. సో గెలవాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. సో శివ స్టూడియోస్ త్రూ మేము కూడా బిగ్ బాస్ లో సోనియా గారు గెలవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో అప్పటి నుంచి మీకు హాలే చూపించిన కదా, సో లైట్ గా బయట నుంచి బెడ్రూమ్, అట్లాగే కిచెన్, దేవుడి రూమ్ మనం చూపిద్దాం. సో పదండి లోపల. సో పబ్లిక్ అందరూ ఓటేయాలి, ఓటేస్తేనే సోనియా గారు గెలుస్తారు. సో పబ్లిక్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే నేను చెప్పాలనుకున్నది, ఎంత రిస్క్ చేసి మంచిగా శృతి వచ్చింది అని మేము కూడా పంపించినాం. ఆమె కూడా ధైర్యం చేసి పోయినందుకు ఒక తెలంగాణ అమ్మాయి, అన్ని కష్టాలు అవాడు వచ్చిన అమ్మాయి మంచిగా మంచి పేరు రావాలి, మంచి కప్పు కొట్టాలి అని మేము అందరు ఓటింగ్ చేసి గెలిపియాలని మేము కోరుకుంటున్నాం. మా చుట్టాలు కానీ ప్రజలు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపియాలి, మన అమ్మాయిని, మన ఊరు అమ్మాయి అని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. సోనియా మా అమ్మాయి బిగ్ బాస్ కాంటెస్ట్ చేస్తుంది, ఆమెను మీరు ఓటేసి ఆశీర్వదించాలి, గెలిపించాలి, మన తెలంగాణ అమ్మాయి అని మేము కోరుకుంటున్నాం. అంటే సోనియా గారిని మీరు చూస్తున్నారు, చాలా బాగా ఆడుతుంది. సో అంటే తను చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ పడి అంటే ఎంతో మందికి సర్వీస్ చేసి, సో మీరు అందరూ వినొచ్చు ఈ వీడియో. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు సోనియా గురించి. సో సోనియా గారికి సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను నా శివ స్టూడియోస్ త్రూ అనుకుంటున్నా. సో అందుకే ఇంత దూరం రావడం జరిగింది. సో అందరికన్నా ఫస్ట్ నేనే వాళ్ళ మంతనిలో వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ ఇల్లుని పరిచయం చేద్దామని చెప్పేసి ఇంత లాంగ్ రావడం జరిగింది. సో పక్క మనం అందరం సపోర్ట్ చేద్దాం. సో సోనియా గారిని గెలిపేయడానికి ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆమె గెలిచి వచ్చినాక కూడా ఇంకా అమ్మాయిలను చదివించుకుంటుంది కదా, వాళ్ళకు పెట్టడానికే రెడీ ఉంది, కానీ ఆమె సంతానికని ఆమెకి ఎలాంటి కోరికలతోటి పోలేదు. ఒక పేద అమ్మాయిలను, వాళ్ళు పేరెంట్స్ లేని అమ్మాయిల గురించే సాయం చేస్తుంది, చదివియడం కానీ అట్లాంటి బట్టలని ఇవన్నీ అవన్నీ వాళ్ళకే సాయం చేస్తుంది. అట్లా ఇప్పుడు కూడా అదే ఆలోచనతోటే ఆమెకు ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.